ఆ రాజా సిటీలోకి వచ్చాడంట మనల్ని చంపడానికి. ఇక్కడుండి ఏం చేయమంటారు? నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. లలిత ఆలోచనలు నేను పిచ్చివాణ్ణి చేస్తాయి. నన్ను నీ దాన్ని చేసుకోవడం కోసం ఎంతటి నీచానికి దిగజారావా? ప్రాణ స్నేహితుడికి ద్రోహం చేశావా? మేఘాలలోన మెరుపైన చాబిల్లిలోన వెలుగైన ఆ కళ్ళ ముందరే ఆగునా. కోనేటిలోన కలువైన చామంతి పూల గుబురైన ఆ సున్నితాలతో తూగునా. గోదారి నడుమన పడవైన ఆ హంస నడకకి సరిపడునా. కాశ్మీరు మలుపున చిలకైనా ఆ తీరు పలుపుని అనగలునా. అటువంటి తాను బతుకంత నన్ను కలిసిండమంటే సంజోనా. She's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. Oh, oh. Hey, she's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. పెదవిపై తడులలో తళతళ నా హృదయమే తొలిచెనే తలపులా. ఆ నవ్వులో వినబడే గలగల నా పరుగుకే స్వరములా సిరివలా. ఎదురైతే మన్నెలకున ఎద నిండా వెన్నెలమాన. ఒకదారే తను వెళుతున్నా ప్రతి చోట చూస్తున్నా. అటువంటి తాను బతుకంత నన్ను కలిసిండమంటే సంజోనా. She's my girl forever, forever. She's my love forever, forever. She's my life forever, forever. తను పోగొట్టుకున్న తన తండ్రిని తిరిగి ఇవ్వగలవా? ఏమివ్వగలవు? ఇంతకాలం నీ మాటలు నమ్మి నా రాజాన్ని నేను దూరం చేసుకున్నాను. అబద్ధాన్ని నమ్మి నిజాన్ని అవమానించాను. అది గతం. ఇప్పుడు నేను నీ భర్తని. భర్త? నీలాంటి వాడిని భర్త అని చెప్పుకోవడం కన్నా విధవా అని చెప్పుకోవడం గర్వంగా ఉంటుంది. రాజా నష్టపోయిన ప్రతిదీ నా కోసం. నా వల్ల నష్టపోయిన తన జీవితాన్ని తనకివ్వాల్సిన బాధ్యత నాది. అందుకే వెళ్ళిపోతున్నా. నా రాజాతోనే వెళ్ళిపోతున్నా. లల్లి, నేను నీ తాళి కట్టిన భర్తని. అలా అని చెప్పేది, ఆ అధికారాన్ని నీకిచ్చేది ఈ తాళిగా. ఆ రాజాగడి ఎదురుపడితే జరిగేదదే. నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నా లలిత నాకు దూరం అవ్వకూడదు. వాడు సిటీలోకి వచ్చాడంటే ఏదో ఒక విధంగా వాడి వలన ప్రమాదం తప్పదు. వాడు ప్రమాదమై నాకు ఎదురు పడకముందే నేనే వాడిని ఏదో ఒకటి చెయ్యాలి. చేస్తాను.
కొంచెం జాగ్రత్త రాజా. ఈ దందా నీకు కొత్త కాబట్టి ముందు వెనక ఆలోచించి అడుగు వేయాలి. ముందు వెనక ముహూర్తం చూసుకొని చేయడానికి మనం చేసేది శుభకార్యాలు కాదు. మైండ్ ఆలోచిస్తుంటే చేతులు పనిచేయాలి. స్నేహితుడు కాబట్టి నీకే ప్రమాదం జరగకూడదని అలా చెప్పాళ్లే బాబు. చేసే పని ప్రమాదం అని తెలిసినప్పుడు ప్రమాదం గురించి ఆలోచించకూడదు బాబాయ్. అలవాటు చేసేసుకోవాలి. నీలో ఈ దమ్మే నాకు నచ్చింది రాజా. దమ్ము లేకపోతే ధైర్యం ఉండదు శంకర్. ధైర్యం లేనివాడి దందాలోకి రాకూడదు. శభాష్ రాజా. విన్నారు కదరా, అందరూ రాజాలా ఆలోచించండి. రాజా, మొదటి నుంచి నువ్వు ఇలా నా పక్కనుంటే బాగుండేది. జరిగిపోయిన నిన్న గురించి ఎందుకు శంకర్? జరుగుతున్న ఈ రోజు గురించి ఆలోచించు. కరెక్టే. వెహికల్ చెక్ చేయాలి. దేని గురించి చెక్ చేస్తున్నారు? ఈ రూట్లో దొంగ నోట్లు స్మగుల్ అవుతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. చెక్ చేయాలి. సరే, చెక్ చేసుకో. ఏంటి ఏసీపీ గారే, మీ వాళ్ళు మా వెహికల్ కూడా చెక్ చేస్తున్నారు? దొంగలే కదా దొంగ నోట్లు సరఫరా చేసేది. అలాంటి చిల్లర పనులు ఈ శంకర్ చేయడు సార్. చేసేవాడెప్పుడు చేస్తాడని బోర్డు పెట్టుకొని కూర్చోడుగా. అలా అని అమాయకంగా ఇలా మెయిన్ రోడ్డు మీద రారుగా. వాళ్ళు వెళ్లే దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. అన్నీ తెలిసినట్టుగా చెప్తున్నావు. మీకు తెలియనట్లు మీరు చెక్ చేయట్లేదా? రవీంద్ర, ఇలాంటి వాళ్ళ వెహికల్స్ ని కొంచెం బాగా చెక్ చేయాలి. మాటలతో మనల్ని మోసం చేయాలని చూస్తారు. రూపాయి విలువ పడిపోతుంది అని దేశం ఒకవైపు అల్లాడుతూ ఉంటే ఈ దొంగ నోట్లు తెచ్చి దేశాన్ని ఇంకా దిగజారేలా చేస్తున్నారు కొంతమంది. దొంగ నోటైనా కొంచెం పరీక్షగా చూస్తే దొరుకుతుంది. వాటి వల్ల ఎంత ప్రమాదమో తెలియదు కానీ మంచితనం ముసుగేసుకొని కొంతమంది రాష్ట్రం దాటొచ్చారు. వాళ్ళని పట్టుకునేదలా? మంచిగా ఉంటారు, ప్రాణానికి ప్రాణంలా నటిస్తారు, స్నేహం పేరుతో జీవితాలనే నాశనం చేస్తారు. అలాంటి వాళ్ళంతా అధికారం ముసుగులో న్యాయానికి చట్టానికి అధికారులుగా ఉంటే వాళ్ళని పట్టుకునే వాళ్ళు మాత్రం లేరు. వాళ్ళనెవరూ పట్టుకోలేరు రాజా. దొంగలే దొరలై తిరుగుతుంటే వాళ్ళనెవరు పట్టుకోగలరు? నువ్వు మాట్లాడేది నా గురించి అని నాకు తెలుసు. అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? పోలీస్ ఆఫీసర్వి కదా, తెలిసే ఉండాలే. తెలుసు, కానీ ఒకప్పుడు స్నేహితుడు కదా అని ఇంకా ఏ యాక్షన్ తీసుకోలేదు. నువ్వు తీసుకోవాల్సిన యాక్షన్ ఎప్పుడో తీసుకున్నావు కదా. ఇప్పుడు బదులు తీర్చుకోవాల్సింది నేను. నువ్వు నన్నేం చేయలేవురా. చూద్దు గాని. మర్యాదగా చెప్తున్నాను, వచ్చిన దారినే వెళ్ళిపో. ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉంటావు. వెళ్ళడానికి రాలేదు నేను. రేయ్, నేనేం చేయగలను ఒకసారి చేసి చూపించాను. నా దారికి అడ్డొస్తే స్నేహితుడిగానే నిన్ను వదిలిపెట్టలేదు. అలాంటిది శత్రువు అనుకున్నానంటే ఏమైనా చెయ్యొచ్చు. నా ఒంటి మీద యూనిఫామ్ ఉంది, చేతిలో అధికారం ఉంది. నిన్నేం చేసినా అడిగే దిక్కు లేదు. బ్రతకాలి అనుకుంటే ఈ ఊరు నుంచి వెళ్ళిపో. నీ ఒంటి మీద యూనిఫామ్ని నువ్వు నమ్ముకున్నావు, నా గుండెల్లో దమ్ముని నేను నమ్ముకున్నాను. నేనెక్కడికి వెళ్ళను.
ఇక్కడే ఉంటాను. నేను పడిన ప్రతి కష్టాన్ని నువ్వు పడేలా చేస్తాను. నీ వల్ల మెంటల్గా నేనెంత టార్చర్ అనుభవించానో అదే టార్చర్ నువ్వు అనుభవించేలా చేస్తాను. నాకు దూరం అయిపోయిన మనశ్శాంతిని నీకు దూరం అయ్యేలా చేస్తాను. నా కింద 25 పోలీస్ స్టేషన్లున్నాయి. వేల మంది పోలీసులున్నారు. ఒక్కడివి నువ్వేం చేయగలవురా? జింకలు గుంపులు గుంపులుగా ఉంటాయి, కానీ తరిమే పులి ఒక్కటే. వేటాడే పులికి తోడవసరం లేదు. ఇక నుంచి చూసుకో. అధికారం, ఆ అధికారం వల్ల వచ్చిన జనం నీ చుట్టూ ఉన్నా నా నుంచి నిన్ను ఎవ్వడూ కాపాడలేడు. ఏంట్రా ఛాలెంజ్ చేస్తున్నావా? ఛాలెంజ్ అనుకుంటే ఛాలెంజే. రాజా ఒక్కడే, కానీ నీడలా ఈ శంకర్ ఉంటాడు. అది మర్చిపోక ఏసీపీ. చూద్దు గాని. స్నేహితుల్ని మోసం చేసే నీలాంటి స్నేహితులే కాదు, స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చే నాలాంటి స్నేహితులు ఉంటారు. గుర్తుపెట్టుకో. ఈ మధ్య నువ్వు ఆఫీస్ విషయాల్లో ఇంట్రెస్ట్ చూపించట్లేదేంటి? ఇల్లు చూసుకోవడానికే నాకు టైం సరిపోవడం లేదు. ఇక ఎడిషన్ వర్క్స్ ఎక్కడ చూసుకుంటారండి? మరి గాయత్రీదేవిగా ఉన్నప్పుడు రెండు ఎలా మేనేజ్ చేసేదానివి? అప్పుడు గాయత్రి దేవిని, ఇప్పుడు అర్చనని. ఇద్దరికి చాలా తేడా ఉంది శ్రీవారు. అదే ఆ తేడా ఎందుకుండాలి శ్రీమతి గారు? నువ్వు కూడా గాయత్రీదేవిలా. వద్దు మహాప్రభో, ఆ పోలిక వద్దు, ఆ పనులు వద్దు. నన్ను ఇలా వదిలేయండి. నాకు మీ పనులు, లల్లి పనులు చాలు. ఇంకేమీ వద్దు బాబు. అరే, ఇలా తలుచుకున్నానో లేదో అలా వచ్చేసింది. ఏమ్మా, అల్లుడిగా రాలేదా? ఏంటమ్మా, నువ్వు ఒకదానివి వచ్చావా? ఏమైందమ్మా? ఏం జరిగిందమ్మా? ఎందుకలా ఉన్నావు? అల్లుడు గారు ఏమైనా అన్నారా? గొడవ ఏమైనా అయిందా? గొడవ ఎందుకు అవుతుంది అర్చన? మన లల్లి బంగారం అయితే, పైగా ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరంటే ఒకరికి ప్రాణం కదా. ఇప్పుడు ఆ ప్రాణం తీయడానికి ఒకడు తయారయ్యాడు డాడీ. ఏంటి లల్లి నువ్వనేది? ఆయన్ని చంపడానికి ఓ హంతకుడు వచ్చాడు మమ్మీ. హంతకుడా? ఆయన్ని మర్డర్ చేస్తానని ఫోన్ చేసి బెదిరిస్తున్నాడంట. నువ్వేం కంగారు పడకమ్మా. పోలీస్ ఆఫీసర్లకి అలాంటి బెదిరింపు కాల్స్ మామూలే. వాటిని నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. ఒక డిపార్ట్మెంట్ మనిషిగా ఆయనకు ఫోన్ రాలేదు డాడీ. ఆ కాల్ చేసింది కూడా ఎవరో అనమ్మకుడు కాదు. అంటే తెలిసిన మనిషి చేశాడా? నాకు తెలుసా? అందరికీ తెలుసు. ఎవడమ్మా వాడు? రాజా. రాజానా? అతనే ఇదే పనిగా పెట్టుకొని ఈ ఊరికొచ్చాడంట. ఆయనకి ఫోన్ చేసి అంత చూస్తాను, చంపేస్తాను అని బెదిరించాడంట. నేను అతనికి దక్కకుండా పోవడానికి కారణం ఆయనేనని ఆయన మీద కక్ష కట్టాడంట. అన్నంత పని చేసి తీరుతానని బెదిరించాడంట. కాదు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. రాజా అలాంటివాడు కాదు. ఎందుకు కాదు?
వాడి గురించి నీకు తెలుసా? నాకు తెలిసినంత వరకు తనంత చెడ్డవాడేం కాదండి. ఈ విషయాలన్నీ నాకు ఇంకెవరూ చెప్పలేదు మమ్మీ, స్వయంగా ఆయనే చెప్పారు. నాకు కూడా మొన్న ఎవరో అమ్మాయితో కనిపించాడు. వాడి పని కోసం వచ్చాడని ముందే తెలుసుంటే అప్పుడే వాడి పని అయిపోయేది. ఆవేశపడకండి. నాకెందుకో ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది అనిపిస్తోంది. పొరపాటు ఎక్కడూ జరగలేదు మమ్మీ, ఊటీలోనే జరిగింది. తనలాంటి తప్పుడు మనిషి అని తెలియక ప్రేమించి నేను పొరపాటు చేశాను. అది అక్కడే దిద్దుకున్నాను అనుకున్నాను గాని వాడికి ఇంకా బుద్ధి రాలేదని ఇప్పుడు తెలిసింది. లేదు లల్లి, రాజా ప్లీజ్ మమ్మీ, వాడంతా క్రిమినల్ కాకపోతే ఆ శంకర్ ఇంట్లో ఎందుకుంటాడు? ఏంటి, శంకర్ ఇంట్లో ఉంటున్నాడా? అసలు శంకర్ ఎవడండి? ఈ హైదరాబాద్లోనే పేరు మోసిన పెద్ద గూండా. ఈ రాజాగాడు మంచోడైతే అలాంటి గూండాతో ఎందుకు చేరతాడు? ఖచ్చితంగా వాడు మళ్ళీ ఏదో క్రైమ్ చేయబోతున్నాడు. అదే నా భయం డాడీ. ఆయన ధైర్యంగానే ఉన్నారు, కానీ నాకు భయం వేస్తుంది. ఎందుకమ్మా భయం? ఆ రాజాగాడు ఎవడైతే ఏంటి, ఆ శంకర్ గారి దగ్గర చేరితే ఏంటి? నువ్వు ఈ రామ్ ప్రసాద్ కూతురివి, పైగా నీ భర్త ఓ పోలీస్ ఆఫీసర్. ఇలాంటి గూండా వెధవల్ని వీధి కుక్కల్ని కొట్టినట్టు ఈడ్చి కొడతాడు. అంత ఈజీగా ఎవరూ లేరిక్కడ. నువ్వేం భయపడకమ్మా. 100 మంది రాజాలొచ్చినా 1000 మంది శంకర్లు వాడికి సపోర్ట్ చేసినా ఈ రామ్ ప్రసాద్ ని ఫేస్ చేయలేరు, అశోక్ నీడను కూడా టచ్ చేయలేరు. అసలు ఈ గొడవ అంతా ఎందుకు డాడీ? నాకు ఒకటి అనిపిస్తుంది. ఏంటమ్మా? ఆయన మీద వాడికి కోపం రావడానికి కారణం నేనే కదా. నేను దక్కలేదనే కదా ఆయన మీద కక్ష కట్టాడు. అయితే ప్రాబ్లం నా వల్ల వచ్చింది కాబట్టి నేనే సాల్వ్ చేస్తాను డాడీ. ఎలా చేస్తావమ్మా? భయపడుతూ వెళ్ళి వాడి కాళ్ళు పట్టుకుంటావా? కాళ్ళు కాదు డాడీ, వాడి కాలర్ పట్టుకుంటాను. వాడి కోపం కక్ష ఏదైనా ఉంటే అది నా మీద చూపించమని చెప్తాను. నన్ను ప్రేమించి మోసపోయానని వాడు అనుకుంటే అందుకు వాడేం చేయాలనుకుంటున్నాడో అది నన్ను చేయమని చెప్తాను. అసలు ఆయన చేసిన తప్పేంటని నిలదీస్తాను. ఇప్పుడే వెళ్తాను. అమ్మా లల్లి, ఎక్కడికమ్మా? ఆ రాజా దగ్గరికి. వద్దమ్మా, అసలే ఆ శంకర్ పెద్ద గూండా అంటున్నావు. అలాంటి వాళ్ళున్న చోటికి ఆడపిల్లవి నువ్వు వెళ్ళకూడదు. నా మాట వినమ్మా. వాడి సంగతి నేను అల్లుడు గారు చూసుకుంటాం, నీకెందుకమ్మా? లేదు డాడీ, నేనే చూస్తాను. నన్ను ఆపకండి. ఏమండి? లల్లి, అమ్మా లల్లి, ఆగమ్మా, నేను కూడా వస్తాను. డాడీ ప్లీజ్, నన్ను ఆపినా నా వెంట ఎవరైనా వచ్చినా నా మీద ఒట్టే. లల్లి, ప్రాబ్లం నా వల్ల వచ్చింది కాబట్టి నేనే క్లియర్ చేస్తాను. హ. లల్లి, ఏమండి? ఏంటండి ఇది? ఎంత చెప్పినా వినకుండా మొండుగా వెళ్తుంది. పైగా మనం వెళ్లకుండా ఒట్టేసిందండి. అక్కడేం జరుగుతుందో ఏంటో నాకు భయం వేస్తుందండి. అల్లుడికి ఫోన్ చేసి చెప్పండి, వెళ్ళండి. చెప్పండి అంకుల్. అశోక్, లల్లి రాజా దగ్గరికి బయలుదేరింది బాబు. వాట్? అవును, అసలు ఏం జరిగిందంటే
లల్లి ఎక్కడికి వెళ్తున్నావు? పనుండి బయటికి వెళ్తున్నాను. నువ్వే పని మీద వెళ్తున్నావు నాకు తెలుసు. ఇంటికి వెళ్ళిపో. వెళ్ళను. ఈ రోజు ఆ రాజు సంగతి అటో ఇటో తేల్చాకే నేను ఇంటికి వస్తాను. లల్లి చెప్పేది విను. వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇంటికి నువ్వు. ఎలా వెళ్ళమంటారండి? మీ ప్రాణాలకి ప్రమాదం కల్పించడానికి ఆ రాజా ఇక్కడికి వచ్చాడని తెలుసా కూడా నేను మౌనంగా ఇంట్లో కూర్చోలేను. చెప్తే అర్థం కాదా నీకు? నా ప్రాణాలు తీసి మన ఇద్దరిని విడదీయడం కోసమే వచ్చిన ఆ రాజా దగ్గరికి నువ్వు ఒంటరిగా వెళ్ళడం ఎంత ప్రమాదమో తెలుసా? ఏం చేస్తాడు? మహా అయితే చంపుతాడు, అంతే కదా? చంపనివ్వండి. తన పగ అంతటితో అయినా చల్లబడుతుందేమో. లల్లి ప్లీజ్, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళొద్దు. చూడండి, సమస్య నేను. ఈ రోజు రాజా మీ ప్రాణాలు తీయాలనేంతగా పగ పెంచుకున్నాడు అంటే అందుకు కారణం నేను. అందుకే సమస్య నేనే కాబట్టి దానికి పరిష్కారం కూడా నేనే కావాలి. అందుకే వెళ్తున్నాను. నా దగ్గర ఉన్న గన్ను కన్నా వాడి మాటలు చాలా ప్రమాదకరమైనవి. వాడి మాటలతో మాయ చేస్తాడు లల్లి. చివరికి నీ దృష్టిలో దోషి నేనని, అసలు జరిగిన దానికంతా కారణం నేనని నమ్మించగల సమర్థుడు. వాడితో మాటలు మంచిది కాదు లల్లి. వాడి సంగతి నేను చూసుకుంటాను. నువ్వు త్వరగా ఇంటికెళ్ళు. అమాయకంగా అతని మాటలు నమ్మేయడానికి నేనింకా పాత రోజుల్లో లలితని కాదు. ఒకసారి పోయాక తిరిగి రానిది ప్రాణమే కాదు, నమ్మకం కూడా. నేను రాజాని కలిసాకే అతని సంగతి ఏంటో తేల్చుకున్నాకే తిరిగి వస్తాను. బాయ్. లల్లి హలో మేడం, హలో మేడం, మిమ్మల్ని ఎవరు కావాలి? హలో మేడం.